కొత్త దాని వైపే మన చూపు ఉంటుంది. దేవునికి స్తోత్రం. పాతయన్నీ కూడా బయట పడేస్తామండి. అట్లాగే పాత జీవితం కూడా ఏం చేయాలి, మనము బయట పడేసేయాలా. ఎందుకంటే బైబిల్ చెప్తున్న చూడండి, పాతవి గతించను. దేవునికి స్తోత్రం కలుగును గాక. పాత మీరు ఎప్పుడంటే క్రీస్తునందు మీరు ఏమి చేయబడి ఉన్నారు, నూతన సృష్టిగా చేయబడి ఉన్నారు. నూతన సృష్టి అంటే మీరు మారుమనసు పొంది యేసుక్రీస్తు నామములో మీరు ఏం చేయబడ్డారు, నూతనమైన బ్యాప్టిజం ద్వారా కొత్త జన్మ పొందుకున్నారు. అదే నూతన సృష్టి అయి ఉన్నది. ఆమేన్. ఎక్కడ? లోకములో కాదు, యేసుక్రీస్తులో. క్రీస్తు నందు ఉండేలా. దేవునికి స్తోత్రం. క్రీస్తును ఎలా మనం ఉండగలుగుతాం? మీకు తెలుసా? క్రీస్తు నందు ఉండడం అంటే క్రీస్తుని ఒకటై ఉన్నారు. ఆమేన్. క్రీస్తుని ఒకటై ఉంటే ఏమవుతుంది? క్రీస్తు ఆలోచన నీకు వస్తుంది, క్రీస్తు ఉద్దేశాలు నీకు వస్తాయి, క్రీస్తు నడవడిక నీకు వస్తుంది, క్రీస్తు మార్గంలో నువ్వు నడుస్తావు, క్రీస్తుని ఎక్కడికి పంపిస్తాడో అక్కడికే వెళ్తావు, క్రీస్తు ఏం మాట్లాడుతావు అదే చేస్తావు, క్రీస్తు తప్ప ఏది చేయవు, దేవుని మాట తప్ప ఏది చేయవు. నీలో ఒక నూతనత్వం కనబడుతుంది, నూతన జీవితం కనబడుతుంది. నూతన సంవత్సరం కాదు, నూతన జీవితం కనబడుతుంది. ఎందుకంటే క్రీస్తు నందు ఉన్నాడులా వాడు ఏమై ఉన్నాడు? నూతన సృష్టి అయి ఉన్నాడు, నూతన క్రియేషన్. మీకు తెలుసా? బ్యాప్టిజం అప్పుడు ఏం చేస్తారంటే ఇట్లా కదా, ఇట్లా వంచి అందులో ఏం చేస్తారు, నీళ్ళ ద్వారా ముంచబెడతారంటే దాని అర్థమైంది, పూర్తిగా నువ్వు చనిపోతావు. నిజమేనా? నువ్వు పూర్తిగా చనిపోయి తిరిగి నూతన శిశువుగా జన్మిస్తూ ఉన్నావు. దాని అర్థం అది. దేవునికి స్తోత్రం. అందుకనే బైబిల్ ఏం చెప్తున్నది, నువ్వు క్రీస్తునందుంటే ఏమై ఉన్నావు? నూతన సృష్టి అయి ఉన్నావు. ఆమేన్. హల్లెలూయా. చూడండి, దేవుని బిడ్డలారా గమనించండి. ఎందుకంటే మనం ఏమవుతున్నామంటే క్రీస్తులో భాగస్థులమవుతున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకొరకు? పరిశుద్ధాత్మ ఇవ్వబడింది అని వర్తమానంలో పోగుతున్నాడు. చూడండి, ఎప్పుడైతే మీరు క్రీస్తునందు నూతన సృష్టి పొందినప్పుడు మీరు ఏమైనారంటే క్రీస్తులో భాగమై ఉన్నారు. ఆమేన్. క్రీస్తులో భాగమై ఉన్నాడు అర్థమైంది. క్రీస్తు ఒకటి, నువ్వు ఒకటి కాదు. నిజమేనా? క్రీస్తుని ఒకటై ఉన్నారు. ఆమేన్. క్రీస్తు యొక్క శరీరంలో నువ్వు భాగం పొంది ఉన్నావు. ఎప్పుడు? క్రీస్తునందు నూతన సృష్టిగా చేయబడినప్పుడే. అప్పుడు నువ్వు క్రీస్తు యొక్క ఆలోచన కలిగి ఉంటావు. ఆమేన్. ఎందుకంటే క్రీస్తు ద్వారా నూతన సృష్టి పొందుకొని ఉన్నావు. అంత మాత్రమే కాదు, నువ్వు మరణములో నుండి జీవములోకి దాటి ఉన్నావు. ఆమేన్. నువ్వు మరణంలో లేవు. ఎక్కడికి వచ్చేసినావు? జీవంలోకి వచ్చినావు. దేవుడు నేను ఎక్కడ తీసుకొచ్చాడు? మరణపు ఆలోచనల నుండి, పాప ఆలోచనల నుండి, పాప తలంపుల నుండి దేవుడు నిన్ను బయటికి తీసుకొచ్చాడు. దేని ద్వారా? నూతన సృష్టి ద్వారా. అప్పుడు పాతది నిలుపు లేదు. దేవునికి స్తోత్రం. చూడండి, అందుకనే మీరు మరణము నుండి జీవంలోనికి దాటి ఉన్నారనే సంగతి మర్చిపోకండి. ఆమేన్. మరణ ఆలోచనలు వేరు, మృతులు కాదు. మీరు ఏమై ఉన్నారు? మీరు సజీవులై ఉన్నారు. సజీవులకు ఎటువంటి ఆలోచనలు వస్తాయి? చనిపోయిన ఆలోచనలు రావు. నిజమేనా? పడిపోయిన ఆలోచనలు రావు. నిలబడగలిగిన ఆలోచనలు వస్తాయి, జీవించే ఆలోచనలు వస్తాయి. దేవునితో నిలబడే జీవితం ఉంటుంది, వాక్యముతో సహవాసం కలిగిన జీవితం ఉంటుంది, వాక్యముతోనే ఉంటాడు. ఆమేన్. హల్లెలూయా. అప్పుడు మాత్రమే మీరు నూతన సృష్టిగా చేయబడి ఉన్నారు. నూతన సృష్టి అయిన తర్వాత ఏ ఆలోచనలు వస్తాయి? పాతది లేదు. బైబిల్ చెప్తున్నారు. చూడండి, క్రీస్తునందు మీరున్న ఎడలా, ఎవడైనా క్రీస్తునందు ఎడలా ఏమవుతుంది? వాడు ఏమై ఉన్నాడు? నూతనం అంటేనే మీకు అర్థమవుతుంది, వాక్యములోనే అర్థం ఉంది. దేవునికి స్తోత్రం. అక్కడ క్లియర్గా ఉంది. వాడు ఏమై ఉన్నారు? నూతన సృష్టి అయి ఉన్నారు. నూతనం అనేది వచ్చిన తర్వాత పాతది ఎందుకు ఉంటుంది? పాతది ఉంటుందా? మీరు చాలా లోతుగా వెళ్ళవలసిన విషయాలు ఇవన్నీ కూడా. ఆమేన్. నూతన సృష్టి అండి. చూడండి, నూతన సృష్టి ఏమైంది తర్వాత? పాతవి గతించెను. దేవునికి స్తోత్రం. ఏంటివి పాతవి? పాతవి ఏంటివండి? ఇటు చూడండి,